కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాభివందనాలు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కార్యాంతం అంటే ఒక పని చేసేటప్పుడు దాని యొక్క క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ అనే అంతం అంటారు, కార్యాంతం. అంటే నువ్వు ఏదైనా పని చేయటం ప్రారంభించినప్పుడు నీ కళ్ళలో ఏముండాలో తెలుసా? క్లైమాక్స్ ఉండాలి. మరి అనేక మంది స్టోరీ రైటర్స్, ఈ స్టోరీ రైటర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్లైమాక్స్ని రాసుకుంటారు. అంటే తన కథలో తాను ఏమైతే చెప్పాలి అని అనుకున్నాడో ఆ కథలో క్లైమాక్స్ను ఫస్ట్ రాస్తారు. ఈ క్లైమాక్స్ రాసిన తర్వాత దానికి సంబంధించినటువంటి సీన్స్ని ముందు అల్లుకుంటూ వస్తారు. ఇది ఒక స్టోరీ రైటర్ చేసే పని. కొంతమంది ఏం చేస్తారంటే స్టోరీ రాయటం ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత వాళ్ళు రాసి లింకులన్నీ మిస్ అయిపోయి ఏమి రాస్తారో వాళ్ళకే తెలియదు. అందుకని ఆ స్టోరీ చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? చెడిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే క్లైమాక్స్ అనేది తన మైండ్లో లేదు. ఇది ఒక కథకే కాదు, మనిషి జీవితంలో కూడా అదే. దేవుడు చెబుతున్నాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అంటే ఈ రోజున ఒక పనిని ప్రారంభిస్తున్నావు. ఎందుకు ప్రారంభిస్తున్నావు? నువ్వు చర్చికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు? నువ్వు ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఎందుకు జాయిన్ అయ్యావు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు చేసుకున్నావు? నువ్వు ఏ పని చేసేటప్పుడైనా అది ఎందుకు చేస్తున్నావు, దాంట్లో నుంచి వచ్చే ఆ కంక్లూజన్, ఆ క్లైమాక్స్ అనేది నీ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఇలా ఫిక్స్ కాక చాలామంది ఈరోజు కూడా గందరగోళ పరిస్థితులు, అల్లకొల్లోల పరిస్థితులు, కుటుంబాలన్నీ అల్లకొల్లలు. ఎందుకని అంటే ఏం చేస్తున్నావు నీ క్లారిటీ లేదు, నీ క్లైమాక్స్ ఏంటో నీకు తెలియదు. నువ్వు ఎలా ఉండాలనుకున్నావు, ఏంటి నీ క్లైమాక్స్, దాని గురించినటువంటి ఆలోచన అసలు పూర్తిగా నీ మైండ్లో లేకుండా ఏదో ఈరోజు గడిచిపోయింది. ఏదో ఈరోజు పొద్దున్నే లేసాం, టిఫిన్ చేసాం, మధ్యాహ్నం అయింది ఎవరో వండి పెట్టారు తిన్నాం, రాత్రి అయింది తినాలి కాబట్టి ఏదో తినేసాం, నలుగురు వచ్చారు పలకరిచ్చారు మాట్లాడుకున్నాం, కాసేపు ఎంటర్టైన్మెంటు, కాసేపు అది కాసేపు ఇది అని చెప్పి ఏదో ఉద్యోగంలో అలా చేయాలి కాబట్టి చేసామని చెప్పి అలా రోజులు గడుస్తూ ఉంటే నీ మైండ్లో ఒక క్లైమాక్స్ అనేది లేదు. నీ మైండ్లో చివరికి నువ్వేం సాధిద్దాం అనుకున్నావో అలాంటి క్లైమాక్స్ నీ మైండ్లో లేకపోయేసరికి రోజులు గడిచిన తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ జీవితం దుఃఖమయమైపోద్ది. మరి అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రముఖుల ఇంటర్వ్యూల్లో ఒకప్పుడు వాళ్ళు బాగా స్టార్స్గా వెలుగొందిన వాళ్ళు, సెలబ్రిటీస్గా వెలుగొందిన వాళ్ళు, వాళ్ళ మాటలు వింటూ ఉంటే కన్నీళ్ళు లాగవు. ఎందుకనంటే ఒకప్పుడు నేను 100 మందికి పెట్టాను అంటున్నాడు ఒక ఆయన. నిన్నే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అన్నాడు, 100 మందికి నేను దానం చేశాను, 100 మందికి దానం చేశాను. దానం చేస్తే ఈరోజు నాకు మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉంటే రూపాయి ఇచ్చేవాడు లేడు. మెడికల్ ఎక్స్పెన్సెస్కి రూపాయి ఇచ్చేవాడు లేడంట. ఏడుస్తూ చెబుతున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం నా పొజిషన్ చూసినట్లయితే నేను 10 మందికి పెట్టినోడండి, ఈరోజు నేను అడుక్కు తింటున్నానని చెబుతా ఉన్నాడు. ఇలా ఎందుకు చెబుతున్నాడంటే కార్యాంతము గురించి, క్లైమాక్స్ అనేది తన మైండ్లో ఫిక్స్ కాలా. రోజులు గడుస్తున్నాయి అని అనుకుంటానే ఉన్నాడు. కానీ ఇలాంటి రోజు అనేది ఒకటి వస్తుంది అనే సంగతి తను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఈరోజు అనేక మందిని మనం చూస్తున్నాం. చాలామంది అయితే డబ్బులు సంపాదించి ఆఖరి క్షణాల్లో తినటానికి తిండి లేకుండా ఉన్నవాళ్ళు అనేక మంది. పిల్లలు చూడక, వాళ్ళు చూడక, వీళ్ళు చూడక భయంకరమైనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో కుక్క చావు చచ్చిన వాళ్ళు ఎంతమంది. సెలబ్రిటీస్, గొప్ప వాళ్ళు, బాగా బతికిన వాళ్ళు. ఒకప్పుడు ఆయన పేరు చెబితేనే అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఆయన పెడితేనే వీళ్ళందరూ తిన్నవాళ్ళు, ఆయన ఏదన్నా ఇస్తేనే వీళ్ళందరూ తీసుకున్నవాళ్ళు. ఈరోజు కుక్క చావు చేస్తున్నాడు. ఇది ప్రతి ఇంటిలో జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి సంఘటన. నీ ఇంట్లో నువ్వు చూసావు కదా, బాగా బతికాడండి, కానీ చివరకు వచ్చేసరికి ఏందో ఇలా అయిపోయాడు. నాకు తెలిసినటువంటి ఒక స్త్రీ, ఆమె మిక్కిలి ఆస్తిపరురాలు. ఈ మిక్కిలి ఆస్తిపరురాలు తనకి చుట్టుపక్కల చాలా ఇళ్ళు, చాలా స్థలాలు ఉండేవి. ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, రిటైర్డ్ గవర్నమెంట్ టీచర్. తన భర్త కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బులు. ఆమె కష్టపడి తన పిల్లలందరినీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా తీర్చిదిద్దింది. బాగా చదివించింది, మంచి ఉద్యోగాలు ఇచ్చింది. అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. నెలకి లక్షల రూపాయల జీతం. ప్రాపర్టీ చూస్తే విపరీతమైన ప్రాపర్టీ.
ఆస్తులు, స్థలాలు, పొలాలు, ఎన్నెన్నో ఎన్నెన్నో రోజులు గడుస్తూ వచ్చింది. పెళ్ళిళ్ళు చేసింది వాళ్ళ పిల్లలకు. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత వచ్చినటువంటి అల్లుళ్ళు వీళ్ళు కూడా బంగారం లాంటోడు, అందరు మంచోళ్ళే. వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. తర్వాత ఇంకా రోజులు గడిచినాయి, మనవాళ్ళు పుట్టారు. మనవాళ్ళందరూ కూడా వెల్ సెటిల్డ్. కొంతమంది అమెరికాలో, కొంతమంది కెనడాలో, కొంతమంది మరో దేశం అంటూ రకరకాల దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమో వృద్ధాప్యంలోకి వచ్చింది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కట్ చేసి చూస్తే ఆమెను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేశారు. ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసిన తర్వాత ఆమె జీవితం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ రోదిస్తూ పడుకుని ఆ బిడ్డంతా కన్నీళ్లు కారుతూ ఆమె జీవిస్తూ. ఏంటి ఈ కర్మ అంటే, ఎలాంటి క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటాను. ఎలాంటి క్లైమాక్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటాను. ఇంత ఆస్తిపర్రాలు, ఎంత డబ్బులు సంపాదించి, ఎంత బ్రతికి, ఎంతమందిని ప్రయోజకులుగా మార్చి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, సమస్తాన్ని పెట్టుకునే ఆమె క్లైమాక్స్ ఏంటో తెలుస్తా? ఏడుస్తూ నిద్రపోవటం, అనాథాశ్రమంలో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏడుస్తూ తన జీవితాన్ని ముగించింది. ఎందుకని? కార్యారంభం కాదు మ్యాటర్, కార్యాంతం మ్యాటర్. చూడండి ఎంత గొప్పగా చెబుతుందో బైబిల్. ఎప్పుడో సొలొమోను గారి కాలంలోనే ప్రసంగి అయినటువంటి సొలొమోను గారి ద్వారా మనకు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన సత్యం. ఎలాంటివన్నీ లేవు. చెప్పుకుంటూ పోతే ప్రతి ఇంట్లో ఎలాంటి స్టోరీలే, నీ ఇంట్లో కూడా ఉన్న ఇలాంటి స్టోరీలే. ఎంత ఆశ్చర్యం. మరి నువ్వేం చేయాలి? నీ క్లైమాక్స్ నువ్వు ఎప్పుడైనా ప్లాన్ చేసావా? నీ జీవితంలో ఆఖరి రోజులు క్లైమాక్స్ ఎలా ఉండాలో ప్లాన్ చేసావా? పోనీ నువ్వు చేస్తున్నటువంటి పనికి క్లైమాక్స్ ఏంటో నువ్వు ప్లాన్ చేసావా? ఒక ఉద్యోగాన్ని ప్రారంభించే దాని క్లైమాక్స్ ఏంటి? సేవని ప్రారంభించే దాని క్లైమాక్స్ ఏంటి? సంఘం అన్నావు, దాని క్లైమాక్స్ ఏంటి? చర్చికి వస్తున్నావు, దాని క్లైమాక్స్ ఏంటి? పాటలు పాడుతున్నావు, దాని క్లైమాక్స్ ఏంటి? ఏది చేసినా లాస్ట్కి ఏదైతే నువ్వు చేరాలనుకున్నావో అది నీ మైండ్లో ఒక ప్రింట్ అనేది నీ మైండ్లో ఉండాలి. ఒకవేళ ఇలాంటి ప్రింటులు లేకుండా ఏదోనండి కాలం అలా గడిచిపోతా ఉంది, ప్రజెంట్ అయితే నా దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయని నువ్వు చెబుతావంటే ఇలాంటివే మళ్ళీ రిపీటెడ్గా వినాల్సి వస్తుంది. మరి మీ అందరికీ తెలిసినటువంటి సినిమా ఇండస్ట్రీలో సలీం అనే ఒక డ్యాన్స్ మాస్టర్. మరి పాత తరంలో ఈ సలీం అనే డ్యాన్స్ మాస్టర్ ఈయన ట్రెండ్ సెటర్. మొట్టమొదటిగా స్టెప్ లేపించింది సినిమా ఇండస్ట్రీలో ఎవరంటే సలీం మాస్టర్. ఈ సలీం మాస్టరే అనేక చిరంజీవి పాటలకు, ఎన్టీ రామారావు పాటలకు, ఇలాంటి వాళ్ళందరితో అదిరిపోయే స్టెప్ లేపించి విపరీతంగా డబ్బులు సంపాదించేవాడు. తన శిష్యులే తర్వాత సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఏలేరు. ఈ సలీం మాస్టర్ ఏం చేసేవాడంటే ప్రతి సంవత్సరం ఎవరెవరైతే విదేశాలకు వెళ్ళేవాళ్ళో అడిగిన ప్రతి వాళ్లకు కూడదు అనుకుంటా విపరీతంగా డబ్బులు ఇచ్చేవాడు. ఎంత అడిగితే అంత. ఏమండి మేము పుణ్యక్షేత్రాలు దర్శించాలండి, మక్కాకి వెళ్ళాలండి, డబ్బులు కావాలండి, ఎస్ ఎంత ఇది చెప్పు నేను ఇస్తాను చెప్పి మక్కాకి తన చేతితో కొన్ని 100 మందిని పంపించాడు, తన ఖర్చులతో పంపించాడు. చాలా మంచి మనిషి. విపరీతంగా సంపాదించిన డబ్బులతో అందరిని పంపించేవాడు. ఇలా పంపిస్తూ ఒకానొక రోజున తన జీవితంలో అనుకోనని సంఘటన ఒకటి జరిగింది. ఈ అనుకోనని సంఘటన వల్ల తను జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చేసరికి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఎంతో తెలుసా? 0 రూపీస్. జైలు నుంచి రాగానే తన ఆస్తి 0 రూపాయి లేదు, తినటానికి తిండి లేదు. తమిళనాడులో, మద్రాసుపట్నంలో, చెన్నైలో ఒక స్లమ్ ఏరియాలో జీవిస్తూ అడుక్కుంటా ఉంటే అయ్యా ఎవరైనా సహాయం చేయండి అయ్యా, ఎవరైనా ఒక ముద్ద పెట్టండి అయ్యా అని చెప్పి వికారమైన మొహం వేసుకుని అడుగుతూ ఉంటే మరి వాళ్ళకి టీవీ కట్టారు. మరి వాళ్ళకు ఏబిఎన్ ఛానల్ వాళ్ళు వచ్చి ఒకసారి సహాయాన్ని కూడా అందించారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఎవరు పట్టించుకోక తన క్లైమాక్స్ చూస్తే దిక్కులేని చావు చచ్చిపోయాడు. ఎవ్వరూ పట్టించుకోనటువంటి చావు చచ్చిపోయాడు. ఎందుకనంటే కార్యారంభం గురించి తను ఆలోచన చేశాడు కానీ కార్యాంతం తను ప్లాన్ చేయలే. ఒక మంచి క్లైమాక్స్ ఉండాలి ప్రతి మనిషి జీవితంలో. ఈరోజు క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి క్లైమాక్స్ అనేది మైండ్లో ఫిక్స్ లేదు. నీకుందా? లేదే. ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు, నీకేమన్నా మనసులో ఒక ఐడియా ఏమైనా ఉందా?
ఇలాంటి ఐడియా లేకపోయేసరికి ఏదేదో రోజులు అలా గడిచిపోతా ఉన్నాయి కదా అని చెప్పి మనుషులు జీవిస్తూ ఉన్నారే తప్ప జీవితాన్ని సరిగ్గా ప్లాన్ చేయటం లేదు. నువ్వు ఏ పనైనా ప్రారంభించే ముందు ఒక్కసారి ఈరోజు కళ్ళు మూసుకుని ప్రసంగం వింటూ ఉండగా ఒక క్లైమాక్స్, ఒక డెస్టినీని రెడీ చేసుకుని మైండ్లో నువ్వు ఏమవ్వాలనుకున్నావు నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. నువ్వు ఏం కావాలనుకున్నావు నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. నీ జీవితం యొక్క లక్ష్యం ఏంటి నీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఇలా గురిలేని జీవితాలు ఎంతమంది గురిలేని జీవితాలు. ఒకవేళ ఈరోజు కూడా అలాంటి గురిలేని జీవితం కనుక నీకు ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ప్లాన్ చేయి. మరి ప్రపంచంలో ప్రతి వాళ్ళు స్టార్టింగ్ అందరితో బాగానే ఉంటుంది. ఎవరిని కదిలిచ్చినా కానీ నేను అదవుతాను ఇదవుతాను, నేను కోటీశ్వరుని అవుతాను, లక్షాధికారిని అవుతాను, నేను వాళ్ళని బాగా చూసుకుంటాను, వీళ్ళని బాగా చూసుకుంటాను, నా దగ్గర ఇంత డబ్బు సంపాదిస్తాను, ఒక మిద్దె కడతాను, మేడ కడతాను, వచ్చిన దాంట్లోంచి వాళ్ళకి సేవ చేస్తాను, వీళ్ళకి సేవ చేస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను, వీళ్ళకి డబ్బులు ఇస్తాను, వాళ్ళని ఆదుకుంటాను, వీళ్ళని ఆదుకుంటాను అని చెప్పి ఎన్నెన్నో మంచి మాటలు చెబుతావు. కానీ జీవితం గడిచేసరికి ఒక్కట కూడా ఏమీ చేయవు. ఒక ఆయన అంటున్నాడు, బ్రదర్ నేను చేస్తున్నటువంటి పని కనుక సక్సెస్ అయితే నేను మీ యొక్క మినిస్ట్రీకి నేను ఈ రేంజ్లో హెల్ప్ చేస్తాను బ్రదర్ అన్నాడు. చెప్పి చాలా సంవత్సరాలైంది, ఈ రోజుకి ₹1 హెల్ప్ లేదు. ఇంకొక ఆయన వచ్చి, బ్రదర్ నేను అనుకున్నది ఇది కనుక సక్సెస్ అయ్యిందంటే, రోజులు గడిచే కొద్దీ దీంట్లో కనుక విజయాన్ని సాధిస్తే నేను మినిస్ట్రీ కోసం ఇది చేయాలనుకున్నాను బ్రదర్ అని ఇలా చెప్పినోళ్ళు కొన్ని 100 మంది. మరి 100 మందిలో ఒక్కళ్ళన్నా చేశారంటే ఒక్కడో చేయలే. ఎందుకు చేయలేదంటే అందరి మంచి థాట్సే, మంచి పనులే చేయాలనుకుంటారు, మంచి ఆలోచనతోనే ఉంటారు. అనేక మంది సేవకులను ఆదుకోవాలన్న థాట్ నీకు ఉంది, అనేక మంది పాస్టర్లకి సహాయంగా ఉండాలని నువ్వు అనుకున్నావు, అనేక టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేయాలని నీ మైండ్లో వచ్చింది. చేయాలి, ఖచ్చితంగా చేయాలి, ఏదో ఒక రోజుకి నేను చేయాలని నువ్వు అనుకుంటానన్నావు. కానీ ఏనాడో చెయ్యవు. ఎందుకు చేయవంటే నీ మైండ్లో క్లైమాక్స్ అనేది ఫిక్స్ కాలా. కార్యాంతం ఏంటో నువ్వు ఇంకా సెటిల్ చేసుకోవాలా. ఆరంభం బాగుంది కదా అని చెప్పి నువ్వు అక్కడే ఆగిపోయావు. బాప్తిసం తీసుకున్న కొత్తలో జనాలు ఉంటారు, వాళ్ళంతా భక్తులు లేరు అన్నట్టుగా ఉంటారు. 2021లో కానీ 2020లో కానీ ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో వీళ్ళు ఏమంటారంటే నాకన్నా పెద్ద భక్తుడు లేరంటారు. నేను మంచిగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి, అందరికన్నా గొప్పగా బ్రతకాలి, నేను దేవుడికి నచ్చేవాడికి నేను బ్రతకాలని చెప్పి ఎక్కడ చూసినా వీళ్ళే అన్ని విషయాలు నేను ముందుంటా అని చెప్పి వస్తారు. కానీ 2008, 9, 2010, 2000, 1990s, 1980sలో అప్పుడు బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారో చెప్పనా? వాళ్ళు తీసుకున్న కొత్తలు అంతే ఉండేవాళ్ళు ఫస్ట్ 2-3 సంవత్సరాల పాటు. రోజులు గడిచి ఈరోజు వాక్యం వినండి అయ్యానంటే సరిగా వినలేరు, ప్రార్థన చేయండి అంటే సరిగా చేయలేరు. ఒక సీనియర్ పాస్టర్ అన్నాడు, ప్రసంగం 10 నిమిషాల్లో ముగిచ్చేయాలి, పావు గంటలో ముగించాలంటే అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, టైం మెయింటైన్ చేయాలి. ఒకప్పుడైనా వాక్యం బాగా చెప్పండి, గంట అయినా పర్లా, 2 గంటలైనా పర్లేదు అనేవాడు ఈరోజు ఏమన్నాడు, పావు గంటలో ముగించేయండి. అంటే తన యొక్క లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎలా మారిందంటే ఒక అలవాటు ప్రకారంగా మారింది. చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, కానుకలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం, పాస్టర్ గారు ఏదో చెప్తాడు వినాలి కాబట్టి విన్నాం, పాటలు పాడాలి కాబట్టి పాడాం, నుంచోవాలి కాబట్టి నుంచున్నాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, కానుకల కోసం ముందుకు పిలిచినప్పుడు వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం, రావాలి కాబట్టి వచ్చాం, పండగ చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం. అంటే ఒక మెకానికల్ లైఫ్గా మారిపోయింది. రోజులు గడిచే కొద్ది క్రైస్తవులలో అనేక మంది 70-80% ఇదే కోవకు చెందిన వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ మైండ్లో క్లైమాక్స్ అనేది ఫిక్స్ కాలేదు. వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నప్పుడైతే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి దేవుని కోసం ఏమేం చేయాలని. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అది ఎలా చేయాలో తెలియక, ఒక క్లైమాక్స్ అనేసరిగా లేక, దాని ప్రకారం వాళ్ళు జీవించలేక, దానిని సాధించుకోలేక వాళ్ళందరూ ఎలా మారిపోయారంటే బేసిక్లో ఉన్నటువంటి వర్షన్ కన్నా వరస్ట్ వర్షన్లోకి వచ్చారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక సెన్సేషనల్ మాటను చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం. అద్భుతమైనటువంటి ఈ ప్రశ్నను మనందరం చదువుదాం. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడిగాను. అదేంటి ప్రభా, రక్షణ పొందేవాళ్ళు కొద్దిమందేనా? ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులే కదా. ప్రపంచంలో 250 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. అక్కడెక్కడో ఎందుకు ప్రభా, మా ఊర్లోనే 100 సంఘాలు ఉన్నాయి,
మా జిల్లాలో వేల సంఘాలని, మా రాష్ట్రంలో 1,00,000 సంఘాలని, మా దేశంలో లక్షల సంఘాలు, మిలియన్ సంఘాలని, ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్ల సంఘాలని. ఎక్కడ చూసినా పాస్టర్లు, ఎక్కడ చూసినా దైవజనులు, ఎక్కడ చూసినా బోధకులు, ఎక్కడ చూసినా ఇవాంజలిస్టులు, ఎక్కడ చూసినా సువార్థికులు, ఎక్కడ చూసినా ప్రార్థనా వీరులు, ఎక్కడ చూసినా ప్రార్థనా గోపురాలు, ఎక్కడ చూసినా కానీ యేసు 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 అని యేసుక్రీస్తు పేరు మీదట అన్నీ ఉన్నాయి కదా ప్రభా. లెక్కలు చూస్తే కోట్లలో ఉన్న 250 కోట్ల మంది. డౌట్ వచ్చేసింది, ప్రభా వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళందరూ రక్షణ పొందుతారా లేదా? కొద్ది మందేనా రక్షణ పొందేది? సెన్సేషనల్ క్వశ్చన్. ఎందుకని? యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, వాళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళందరూ మంచోళ్లే, పాపం వాళ్ళందరూ మంచోళ్లే. వాళ్ళందరూ కూడా మంచి జీవితాన్ని జీవించి, మంచి పోరాడి, దేవుని కొరకు బ్రతికి పరలోకానికి చేరాలని ఆశ కలిగిన వాళ్ళే. బాప్తిసం తీసుకున్న రోజుల్లో వాళ్ళందరూ వెలిగిన వాళ్ళే. దేవుడి కోసం అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళే వాళ్ళందరూ. రోజులు గడిచిన తర్వాత కదా వాళ్ళ సంగతి అర్థమైంది. దానికి యేసుక్రీస్తు వారు చెప్తున్న సమాధానాన్ని చదువుదాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదనే చెప్పుచున్నాను. అనేక మంది 250 కోట్ల మంది ఎవరైతే ఈరోజు యేసుక్రీస్తు పేరు విన్నారో, చర్చిల్లో ఉన్నారో, వీళ్ళందరూ పరలోకానికి చేరాలన్న కోరికతోనే అడుగుపెట్టారు. చివరికి పరలోకానికి చేరింది ఎంతమందో తెలుసా? కొద్ది మంది, 100 మంది, 1000 మంది, ఒక చాలా తక్కువ చిన్న గ్రూపు మాత్రమే పరలోకానికి చేరారు. ఆశ్చర్యం. అదేంటి ప్రభా, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ ఎవరో తెలుసా? కార్యారంభ శూరులు మాత్రమే. దే ఆర్ జస్ట్ ద గుడ్ బిగినర్స్. ప్రారంభాన్ని మాత్రం అద్భుతంగా ప్రారంభించారు. మరి క్లైమాక్స్కి వచ్చేసరికి దుర్భరమైన జీవితం. ఒక ప్రముఖ రచయిత, క్రైస్తవ రచయిత, సింగర్, ఆయన పేరు చెబితే స్టేట్ మొత్తం వణికింది. ఆయన ఒక తాగుబోతుగా మారాడు. ఒకప్పుడు ఆయన పాట రాసి పాట పాడుతుంటే స్టేట్ మొత్తం తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ పాటలకు పరవశించిపోయారు. మరి ఈరోజు చూస్తే ఆయన ముందు దాగి పరవశిస్తూ ఉన్నాడు. అంటే కార్యారంభం సూపర్. మరి అంతానికి వచ్చేసరికి జీవితం సంకనాగిపోయింది. ఎలాంటి వాళ్ళు ఈరోజు మీలో అనేకులు ఉన్నారు. ఒకసారి నీ జీవితాన్ని అనాలిసిస్ చేసుకో. బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు? చర్చిలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఎలా ఉన్నావు? క్రీస్తు ప్రేమను రుచి చూసిన తొలి దినాల్లో ఎలా ఉన్నావు? ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు మెకానికల్ లైఫ్లోకి వచ్చేసావు. ఈరోజు ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి, రావాలి కాబట్టి రావాలి, పాడాలి కాబట్టి పాడాలి. ఎలాంటి పొజిషన్లోకి నువ్వు వచ్చేసావు? నువ్వే కాదు, పెద్ద పాస్టర్లు కూడా అలాగే మారిపోయారు. పెద్ద దైవజనులు. ఒకప్పుడు ప్రాణం పెట్టి వాక్యం చెప్పిన వాళ్ళు ఈరోజు 1/2 గంటలో ముగించాలని చెప్పి ఆ 1/2 గంట కూడా పెట్ట కథలతో ముగించేస్తున్నారు. ఎందుకనంటే క్లైమాక్స్ అనేది, మంచి క్లైమాక్స్ అని వాళ్ళ కొరకు వాళ్ళు ప్లాన్ చేసుకోలేరు. ఇలా ప్లాన్ చేసుకోకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకం. ఆరని అగ్నిలో చావని పురుగ్గా అనేక మంది వెళ్ళిపోతూ ఉంటే ఈ మాటలు నీకు హెచ్చరికగా లేవా? యేసుక్రీస్తు అంటున్నాడు కదా, అనేక మంది ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి, ఫైటింగ్ చేయండి. నీ మైండ్లో ఉన్నటువంటి గోల్ని రీచ్ అవ్వడం కొరకు నువ్వు నిత్యము కష్టపడాలి. దాని మీదే నీ మాట, దాని మీదే నీ ఆలోచన, దాని మీదే నీ యొక్క ప్రవర్తన, దాని మీదే నీ థింకింగ్, దాని మీదే నీ యొక్క డైలీ రొటీన్ ఉండాలి. ఆ పనులు చేసుకుంటూ వెళితేనే ఏదో ఒక రోజుకు నువ్వు సాధించగలవు. మరి నేను చనిపోయిన తర్వాత బైబిల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ వస్తే వాళ్ళు ఏం చేయాలో తెలుసా? కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి. అలాగే మరి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ఒక్కసారి అలా కొట్టంగానే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు వేల ప్రసంగాలు ప్రతి వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాటన్నిటిని సోషల్ మీడియాలో భావితరాల వాళ్ళ కోసం ఉంచాలని చెప్పి ప్రతిరోజు కష్టపడుతూ ఉన్నాం. ఈ థాట్ అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి థాటే,
కానీ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. ఎప్పుడైతే డిసైడ్ చేసుకున్న నాటి నుంచి రోజుకు ఒక వర్తమానాన్ని షూటింగ్ తీసి ఎడిటింగ్ చేయటమే కాకుండా వాటన్నిటిని సోషల్ మీడియాలో పెట్టి అనేక మందికి అందిస్తూ ఉన్నాం. బైబిల్ మీద వచ్చిన ప్రతి కాంట్రవర్సీని డీల్ చేయాలని చెప్పి ఇప్పటికి అనేక కాంట్రవర్సీస్ అందించాం. బైబిల్లో అనేక హిస్టారికల్ మెసేజెస్ అందించాలి. ప్రతి జాతి ప్రజల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి హిస్టారికల్గా లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తా మంచి అద్భుతమైన వర్తమానాలు మీకు అందిస్తూ ఉన్నాం. పౌలు గారి లైఫ్లో ప్రతి ఇన్సిడెంట్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అపోస్తుల కార్యాలు మొత్తం పత్రికలన్నీ ప్రతి వచనం అందరికీ అర్థమయ్యేటట్లుగా వివరించాలని చెప్పి దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ అనేక ప్రసంగాలు అందించాం. పాత నిబంధనలో ఉన్న ప్రతి వచనం ధర్మశాస్త్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి పండగ రాజుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆఖరి రాజు వరకు చరిత్రలో ఏం జరిగింది, ప్రతి ప్రవచన గ్రంథం ప్రతి ప్రవచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి దానిని భావితరాలకు అందించాలని ఒక కోరిక. అందుకే కష్టపడుతున్నాం. ఒక క్లైమాక్స్ అనేది మైండ్లో ఫిక్స్ అయ్యింది కాబట్టి నాకు రానటువంటి ఎడిటింగ్ నేను నేర్చుకున్నా. నాకు రానటువంటి కొత్త నేను నేర్చుకున్నా. యూట్యూబ్లో ఎలా పెట్టాలో తెలియదు, నేర్చుకున్నా. ఒక మెసేజ్ని ఎలా షూటింగ్ తీయాలో తెలియదు, నేర్చుకున్నా. నా దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్తోనే. నేనేమి డబ్బులు ఉన్నవాడిని ఏం కాదు. నా దగ్గర పెద్ద ఐటమ్స్ ఏమి లేవు. నా దగ్గర ఉన్నది కేవలం ఇదిగో ఈ ఫోన్ మాత్రమే. ఈ ఫోన్లోనే నా ప్రతి మెసేజ్ను షూటింగ్ తీస్తా. ఈ ఫోన్లోనే ప్రతి మెసేజ్ని ఎడిటింగ్ చేస్తా. ఈ ఫోన్ ద్వారానే ప్రపంచ ప్రజలకు అందిస్తూ ఉంటా. ఈ ఫోన్ ద్వారానే యూట్యూబ్లో కలకాలం ఉండేటట్లుగా భావితరాల వాళ్ళ కొరకు అందిస్తూ ఉన్నా. ఇదంతండి జనరల్ కామన్ ఫోన్, అత్యంత సింపుల్ ఫోన్ ఇది. దీంట్లోనే అంత కష్టపడి ఎందుకు చేస్తున్నావో తెలుసా? నా దగ్గర పెద్ద కెమెరాస్ కొనే స్తోమత లేదు. అయినా కానీ ఒక క్లైమాక్స్ అనేది నా మైండ్లో ఫిక్స్ అయింది. దేవుని కొరకు పని చేయాలి, దేవుని మాటలు అందించాలని చెప్పి ఒక కోరిక ప్రకారం నడుస్తూ ఉన్నా. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నా దగ్గర లేదు. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ లేవు, ఏమీ లేవు. కానీ అద్భుతమైనటువంటి మెసేజ్లను మంచి బొమ్మలు చూపిస్తూ మంచి మ్యాపులు చూపిస్తూ చరిత్రలో ఎవరి గురించి అయితే తెలియచేయాలో అందరి గురించి తెలియజేస్తూ పెడుతున్నారా లేదా? పెడుతున్నాను కదా, చూసి మీరే ఆశ్చర్యపోతున్నారు. ఒక ప్రముఖుడు అంటున్నారు, బ్రదర్ ఎంత ఇచ్చి చేపించారు బ్రదర్ ఈ వీడియో అని అంటున్నాడు. ఒక మెసేజ్ చూసి, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ను చూసి అంటున్నాడు, మీరు ఖచ్చితంగా ఈ మెసేజ్కి 5,000 ఇచ్చుంటారు బ్రదర్, అంత బాగా వచ్చింది ఇది, ఖచ్చితంగా ఇచ్చుంటారు అన్నారు. నేనన్నా లేదండి నేనే చేశానన్నా. నువ్వు చేసావా? ఇంత ఎక్కడిది? జీల్ నేర్చుకోవాలి. క్లైమాక్స్ అనేది నా మైండ్లో ఫిక్స్ అయ్యింది. ఒక క్లైమాక్స్ని మైండ్లో ఫిక్స్ చేసుకుని ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కానీ క్రమం తప్పకుండా ప్రతిరోజు అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ప్రతి దానిని మీకు ఎందుకు అందిస్తున్నావు? క్లైమాక్స్ అనేది నీ మైండ్లో ఉండాలి. ఒక విజేతకు ఉండాల్సినటువంటి లక్షణం క్లైమాక్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. అది దృష్టిలో పెట్టుకుని హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి అది నీ దగ్గరకు దిగొచ్చింది, ఖచ్చితంగా దిగొచ్చింది. కానీ ఏ ఆలోచన లేకుండా నువ్వు రోజులు గడిపేస్తూ ఉంటే నువ్వు అనుకున్నదే కాదు కానీ నీ జీవితంలో చివరిలో బ్యాడ్ డేస్ నువ్వు చూడాల్సి వస్తుంది. అనేక మందిని చూస్తూ ఉన్నాం. అలా కాకుండా ఉండాలంటే నువ్వు ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చి నీ భక్తి జీవితం అయినా సరే, నీ ప్రార్థనా జీవితం అయినా సరే, నువ్వు చర్చి జీవితం అయినా సరే, నీ సేవా జీవితం అయినా సరే, దేవుని కోసం నువ్వు ఏదైతే చేయాలని బాప్తీసం తీసుకున్న తొలినాళ్లలో ఆవేశంగా నువ్వు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలకి కట్టుబడి అడుగులు వేయి. ఈరోజు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ కొడతావు. అందుకే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. మీరందరూ పరలోకానికి చేరాలి. పరలోకం చేరడానికి ఏదైతే ఆటంకాలు ఉన్నాయో వాటిని సరిచేయండి. ఈరోజే సరిచేయండి. ఎస్ లార్డ్, నేను పరలోకానికి చేరతాను. ఏదైతే ఉందో ఒకప్పుడు తపన, ఆ తపని మరలా కలుగు చేయమని చెప్పి మీరందరూ కోరుకోనండి. దేవుని కోసం ఏదైతే చేయాలని నేను అనుకున్నానో వాటిని నేను మరలా ప్రారంభిస్తానని చెప్పి ఒక డెసిషన్లోకి వచ్చి ఈరోజే స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఆ దేవుడు మీకు అట్టి కృపను దయచేసి మిమ్మల్ని విజేతలుగా నిలుపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, మా వినికిలో దయచేసి నీ వర్తమానాన్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలందరినీ ప్రభా మీ యొక్క సన్నిధానంలో నింపండి. వాళ్ళకు ఉన్నటువంటి తొలి ప్రేమను మరలా పుట్టించండి.
ఒక మంచి క్లైమాక్స్తో ప్రభు వాళ్ళ జీవితాన్ని ముగించినట్లుగా మీ కృపలో నింపండి. పరలోకానికి చేరి బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సేవలో సహకరిస్తానని అనేక మంది వాగ్దానాలు చేశారు ప్రభు, మనసులో అనుకున్నారు ప్రభా, అదంతా కార్యరూపం దాల్చినట్లుగా నీ బిడ్డలను ప్రేరేపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తు రాకడ ధ్వని, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వర్తమానాలు మీ గ్రామంలో అందించబడును. ఆసక్తి కలిగిన వాళ్ళు సంప్రదించండి. అలాగే పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేయదలిచిన వాళ్ళు క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీ ఏరియాలో బైబిల్ సెమినార్స్ పెట్టి బైబిల్ అధ్యయన తరగతులు కావాలనుకున్న వాళ్ళైతే క్రింది కనిపిస్తున్న ఈ నెంబర్ని సంప్రదించండి. ఉచితంగా వచ్చి మీకు వాక్యాన్ని ప్రకటిస్తాం. సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, ఆర్కియాలజీ మెసేజెస్, సెన్సేషనల్ మెసేజెస్, బైబిల్ కాంట్రవర్సీస్, బైబిల్లో ఉన్న గ్రంథాల వివరణ, ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మార్నింగ్ లైవ్ వర్షిప్ సర్వీస్, ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నైట్ వర్షిప్ సర్వీస్, వారంలో 4 మెసేజెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మరి 1000 ప్రసంగాలు మీకు అందరికి అందించాలని ప్రయాసపడుతూ ఉన్నాం. ఈ ప్రసంగాలు వినదలిచిన వాళ్ళు కింగ్స్ యూత్ చైతన్య సాగర్ అనే యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. కింగ్స్ గ్లోబల్ మిషన్ మరి అనేక ప్రాంతాల్లోకి మిషనరీస్ని పంపించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఏజెన్సీ ప్రాంతాల్లో, సువార్త అంటే తెలియని ప్రాంతాల్లో, అనేక గ్రామాల్లోకి అనేక మంది దైవజనులు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కుటుంబాలను విడిచిపెట్టి, వాళ్ళకున్న ఆదాయ మార్గాలను కూడా విడిచిపెట్టి ఆత్మల రక్షణ కొరకు మిషనరీస్గా వెళ్ళినటువంటి వాళ్ళను దత్తత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్పాన్సర్ మిషనరీస్, మరి దేవుడు మీ అందరికీ ఇచ్చినటువంటి ఘనతతో మీరు ఎటు వెళ్ళలేరు కాబట్టి వెళ్ళే వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. మీ చర్చి తరపున, మీ కుటుంబం తరపున కొద్ది మందిని అడాప్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడాప్ట్ మిషనరీస్, అడాప్ట్ మిషనరీస్, మిషనరీస్ని దత్తత తీసుకుని సువార్తకు పంపించండి. ప్రేరేపించబడిన వాళ్ళు క్రింద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను.